డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై కాసేపట్లో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో కవిత మాట్లాడనున్నారు. కాసేపట్లో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ధర్మాసనం ముందు 2:30కు పిటిషన్ పై విచారణ ప్రారంభం కాబోతుంది. కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో దాదాపు కవితకు ఈ నెల 9వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కుమారుడికి యొక్క పరీక్షల నిర్వహణ నేపథ్యంలో దగ్గరుండి పరీక్షలకు ఆయన ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సందర్భంలో తల్లిగా అక్కడ ఉండాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఇటీవల ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ పిటిషన్పై ఈరోజు విచారణ చేస్తామని చెప్పారు. మరోవైపు కవితకు జైల్లో సరైన సదుపాయాలు కల్పిస్తలేరో, ఆమె కోరుకున్న విధంగా ఇటీవల ఏదైతే కోర్టు ముందు కొన్ని అంశాలను చేర్చారో అందులో బెడ్ కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సిన కొన్ని దుస్తువులు కావచ్చు, మరోవైపు కావచ్చు కొన్ని సదుపాయాలు కావచ్చు, వాటన్నింటిని కూడా కల్పించాలని కూడా ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా కూడా కోర్టు ముందు పెట్టారు. కానీ కోర్టు ఆదేశాలను తిహార్ జైలు పాటించడం లేదన్న అంశాన్ని కూడా ఒక అంశాన్ని జోడించారు. ఈరోజు కవిత మధ్యంతర బెయిల్తో పాటు తిహార్ జైల్లో ఆమెకు కల్పిస్తున్న సదుపాయాలపైన కూడా కొంత విచారణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మధ్యంతర పిటిషన్కి సంబంధించిన మధ్యంతర బెయిల్కి సంబంధించిన అంశంలో కవితకు బెయిల్ మంజూరు చేస్తారా, లేదంటే ఏప్రిల్ 9 వరకు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్లోనే కొనసాగాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా మరి కాసేపట్లో తేలనుంది. అయితే అభిషేక్ మను సింఘ్వి మొదటి నుంచి కూడా ఈ కేసులో అనేక అంశాలను, అసలు ఎక్కడ మనీ లాండరింగే జరగలేదు, అసలు ఈ కేసులో ఏ విధంగా అరెస్ట్ చేస్తారన్న అంశాన్ని గతంలో సుప్రీంకోర్టులో కావచ్చు, ఇటీవల ఇక్కడ రౌజ్ అవెన్యూ కోర్టులో కావచ్చు వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు జరగబోయే వాదనలో ఏం జరగబోతుంది, ఈడీ తరఫున న్యాయవాదులు ఎలాంటి అంశాలపైన ప్రస్తావిస్తారు అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఏప్రిల్ 16 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కాసేపటి క్రితమే కోర్టు ఒక తీర్పును కూడా వెల్లడించిన నేపథ్యంలో ఇక ఈ కేసులో మరింత లోతుగా జరగాలి. ఈ సందర్భంలో కవిత గాక మధ్యంతర బెయిల్ కవిత గాక విస్తే గాక ఖచ్చితంగా బయట ఉన్న సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుందనేది కూడా ఈడీ తన వాదనలో వినిపించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే కవితకు ఈరోజు బెయిల్ మంజూరు చేస్తారా, లేదంటే యథావిధిగా ఆమె ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉండాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు కాక బెయిల్ మంజూరు చేయకపోతే మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు ఉంది. తిరిగి 9వ తేదీ ఉదయాన్న ఆమెను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. నాటి సందర్భంలో కూడా మరోసారి ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 2:30కు జరగబోయే విచారణ సందర్భంగా ఏ అంశాలను లేవనెత్తారు, ఏ గ్రౌండ్ లోపంలో ఆమెకు బెయిల్ అడుగుతారనే అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సతీష్.